ఎవరు సార్ బాలినేని వాసు? ఏ రోజన్నా గుండాయిపాలెం చూసాడా? అతను డబ్బే బలం, డబ్బు పంచితే ప్రజలు ఏదైనా ఉంటారని చెప్పని అతని నమ్మకం. ఒకసారి వచ్చి జట్టి మాకు 5 కోట్లు పెట్టి జనార్దన్ కడితే ఇతను వచ్చి ఓపెన్ చేసేది ఇతను కట్టినట్టుగా ఇతను చేసినట్టుగా చేసాడు. వాసు గారు ఈ 15 సంవత్సరాల్లో 1 సంవత్సరం కూడా మాకు రోడ్డు వేయలేదు, ఇంత మటుకు ఏ అభివృద్ధి జరగలేదు. గతంతో పోల్చుకుంటే జనార్దన్ గారు మా ఊరికి చాలా చేశాడు. 10 కోట్లు పెట్టి మా గ్రామాన్ని చాలా డెవలప్మెంట్ చేశాడు. ఇక్కడ 6 ఎకరాల పొలాన్ని తీసుకొని రైతుల పొలాన్ని ఒక్కరికి రూపాయి కూడా చెల్లించుకోకుండా మా ప్రభుత్వం మా అండ మీరు పలికితే మీ మీద కేసులు పెడతాం. ఆ డబ్బు అంతా ఎవరు తిన్నారో కూడా తెలియదు వాసుకి. ఆయన పొడుగు తిన్నాడా, ఇక్కడ నాయకులు తిన్నారనేది కూడా తెలియదు. మమ్మల్ని మోసం చేశాడు. మేము ఈసారి గట్టిగా ఆయన బుద్ధి చెబుతాం. ఇక్కడ 6 ఎకరాల పొలాన్ని తీసుకొని రైతుల పొలాన్ని ఒక్కరికి రూపాయి కూడా చెల్లించుకోకుండా మా ప్రభుత్వం మా అండ మీరు పలికితే మీ మీద కేసులు పెడతాం. ఎంఆర్ఓ చేత మమ్మల్ని బెదిరించి మా పొలాలు లాక్కొని ఇళ్ళ ప్లాట్లుగా పంచి ఆ డబ్బు అంతా ఎవరు తిన్నారో కూడా తెలీదు వాసుకి. ఆయన కొడుకు తిన్నాడా, ఇక్కడ నాయకులు తిన్నారనేది కూడా తెలీదు. ఆ విషయం వెళ్ళి అడిగితే కోర్టులో కేసు వేసినా కూడా పట్టా పాస్బుక్లను కోర్టులో కేసు వేసినా కూడా ఆ కోర్టులో తీర్పు రాకముందే పొలాలు పనిచేశాడు. ఈ 6 ఎకరాలు ఇచ్చిన రైతులు 5 ఎకరాల రైతులు డబ్బులు వస్తాయని ఆశపడి 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇక మాకు అయితే రావు. మమ్మల్ని మోసం చేశాడు. మేము ఈసారి గట్టిగా ఆయన బుద్ధి చెబుతాం. ఒక్కళ్ళం కూడా వాళ్ళకి ఓటేయం. గుండాయిపాలెం పూర్తిగా మారిపోయింది. వాసికి అసలు నమ్మకం ఉండదు మా ఊరి మీద. పూర్తిగా ఆడు ఓడిపోతాడు. ఎవరు సార్ బాలినేని వాసు? ఏ రోజన్నా గుండాయిపాలెం చూసాడా? గుండాయిపాలెం రోడ్లు ఎలా ఉంటాయి తెలుసా? గుండాయిపాలెం ఒక వీధి తిరిగి చూడముందు ఎప్పుడో సంవత్సరం గెలిచే ఎన్నికల ముందు ఒక 5 రోజుల ముందు 4 రోజుల ముందు వస్తాడు, చూస్తాడు. అతను డబ్బే బలం, డబ్బు పంచితే ప్రజలు ఏదైనా ఉంటారని చెప్పని అతని నమ్మకం. డబ్బు ఎంతవరకు అండి? నువ్వు ఇచ్చే 2000 3000 5 సంవత్సరాలకు ఏం సరిపడతాయి? కుక్కను కొంటున్నారు 5,000 10,000 పెట్టి. ఒకసారి వచ్చి జట్టి మాకు 5 కోట్లు పెట్టి జనార్దన్ కడితే ఇతను వచ్చి ఓపెన్ చేసేది ఇతను కట్టినట్టుగా ఇతను చేసినట్టుగా చేశాడు. రోడ్లు ఇంకా 4 రోజుల్లో ఉందనుకో ఇప్పుడు వేసారు రోడ్డు. జనాలు చెప్పుకుంటున్నారు ఏమని? రోడ్లు 4 రోజుల ముందు వేసేది ఏంటండి? మాకు ఒకసారి వెళ్తే మోకాళ్ళ లోతు నీళ్ళు వెళ్ళాలి. అటు వెళ్ళి చూస్తే మీరు 2 సిమెంట్ రోడ్లు ఇప్పుడు వచ్చి చిప్స్ పోసి చూస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఎలా గెలుస్తారు? అలాగే సీఎం గారు సిపిఎస్ రద్దు అన్నాడు. సిపిఎస్ తీసేయి, పూర్తిగా మద్యపాన నిషేధం చేసిన తర్వాత నేను ఓట్లు అడుగుతానన్నాడు. ఆ రోజు ఆ నోరు బారేసుకోవడం తప్పితే ఆడేం లేదు. సపరేట్గా వాళ్ళకి ఒక కేటగిరీగా బూతుల మంత్రి అనేది సపరేట్గా వచ్చిందంటే ఈ 5 సంవత్సరాలనే. బూతుల మంత్రి అనేది ఇంతమటికి ఎప్పుడు లేదు, ఇంతమటికి రాదు. సిపిఎస్ రద్దు అన్నాడు. ఏది వారంలో చేస్తానన్నాడు, ఇంతమటికి లేదు. సరే వాలంటీర్, ఇంతకుముందు వాలంటీర్ లేనప్పుడు పింఛన్ ఇవ్వలేదా? అందరికీ తెలియదా పింఛన్ ఇవ్వని సంగతి, ఇచ్చిన సంగతి? పింఛన్ ఇంతకుముందు చనిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు చనిపోయారు? చనిపోయిన ప్రతి ఒక్కరు పింఛన్ వాళ్ళే చనిపోయారని చెప్పని ప్రచారం చేసుకుంటున్నారు. ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు ఇలాగా. ఇలా జరుగుతుంది సార్. ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క లోపాన్ని మా మీద చూపెట్టడం, ఈ ప్రభుత్వాల మీద చూపెట్టడం. ఇప్పుడు అభివృద్ధి జరగలేదు ఏంటంటే పవన్ కళ్యాణ్కి 5 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు. వీడికి ఎందుకు పెళ్ళిళ్ళకి అభివృద్ధి సంబంధం ఏంది? అభివృద్ధి అనేది ఉంటే సంక్షేమం అదే జరిగిద్దండి. రాష్ట్ర ప్రజలు ఇది తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు అభివృద్ధి ఉన్నప్పుడే, రాష్ట్రం అనేది అభివృద్ధి ఉన్నప్పుడే ఆటోమేటిక్గా డెవలప్ అయ్యిద్ది. ఈ ఐటీ సెక్టార్లు అనేవి మన రాష్ట్రానికి వస్తాం జరుగుతుంది. సీఎంకి మాత్రం కూడా తెలియకుండా అతను సీఎం ఏందో మాకు అర్థం కావట్లేదు. సొంత బాబాయిని చంపినప్పుడు సిబిఐ ఎంక్వైరీ అన్నాడు. సిబిఐ ఎంక్వైరీ ఏమైంది? ఇతను గెలిచిన తర్వాత ఇచ్చు కదా సిబిఐ ఎంక్వైరీ. సొంత బాబాయే కదా. సొంత బాబాయిని చంపింది ఎవడు నీకు తెలియనప్పుడు రాష్ట్రాన్ని నువ్వేం అభివృద్ధి చేస్తావు? రాష్ట్రంలో ప్రజలు నువ్వేం పట్టించు? సొంత చెల్లి చెబుతుంది నా అన్న దుర్మార్గుడు, నా అన్నకు ఓటేయిద్దని. చెల్లి దగ్గరే లేని నీకు గౌరవం ప్రజల దగ్గర వస్తుందా? నువ్వు జైల్లో 18 నెలలు ఉన్నప్పుడు నీ చెల్లె పాదయాత్ర చేసి 3000 కిలోమీటర్లు నడిచి నీ పార్టీని నిలబెట్టింది. ఆ రోజు నీ చెల్లి అనేది లేకపోతే నీ పార్టీ ఎక్కడుందో తెలియదు, నువ్వు ఎక్కడున్నావు తెలియదు. ఇలాంటివి గుర్తు చేసుకోరు ప్రజలు. ప్రతి ఒక్కరు గుర్తు చేసుకొని వచ్చేటువంటి 2024 ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ ఈ జనార్దనం గెలిపించుకోవాలని ఒంగోలు నియోజకవర్గం. అదేవిధంగా జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి నాయకత్వాన్ని అందరూ కోరుకొని గెలిపించాలని మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. మాది గుండాయిపాలెం, మాది ఒంగోలు నియోజకవర్గం. మా గ్రామం రోడ్లు వేయాలన్నా కానీ, ఏ అభివృద్ధి చేయాలన్నా కానీ టీడీపీ ప్రభుత్వంలోనే జరిగింది.
ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఈ వైఎస్ ప్రభుత్వంలో కానీ ఏం అభివృద్ధి ఏం జరగలేదు. హ్యాట్రిక్ హీరో అయినటువంటి మన బాలినేని గారు ఒక రోడ్డు కానీ ఒక అభివృద్ధి కానీ గ్రామంలో చేసినట్టు ఏం లేదు. గెలుస్తాడు, ఎప్పుడో మన 5 సంవత్సరాల తర్వాత వస్తాడు, మళ్ళీ ఓట్లు వేయండి అని అడుగుతాడు. అంతేగాని ఈ మధ్యలో ఒకసారి గ్రామంలోకి రావటం కానీ అభివృద్ధి చేయటం కానీ ఏం ఉండదు. నాకు డబ్బులు ఉన్నాయని అహంకారం అది. ఇంతవరకు ఈ 5 సంవత్సరాల్లో వచ్చింది కూడా ఏం లేదు. అదే ఒక్క టిప్పు గెలిచిన జనార్దన్ కానీ ఊర్లో సిమెంట్ రోడ్లు కానీ మాకు జట్టీలు కానీ ఇళ్ళు కానీ కాలనీలో కానీ ఎన్ని అభివృద్ధి పనులు చేశాడు. మాకు ఇది అంత అభివృద్ధి చేశాడు అని కనుక మేము కనుక మా జనార్దన్ రావాలని కోరుకుంటున్నాం. అభివృద్ధి జరగకంటే ఊరు కంపల్సరీగా జనార్దనే రావాలా. మీకు తెలుసు పైన రాజకీయం ఎట్టుందో, ఎందుకని అంత హత్య రాజకీయ ప్రోత్సాహం. సొంత చెల్లిలే ఓట్లు వేయద్దు అంటున్నారు ఆయనకి. మీకు దాన్ని బట్టి అతని క్యారెక్టర్ ఏందో తెలుస్తుంది. సొంత చెల్లెళ్ళు ఇద్దరు వచ్చేసి ఓట్లు వేయద్దని కడప మొత్తం తిరుగుతున్నారు. సొంత చెల్లెలే మళ్ళీ కడప నియోజకవర్గం నిలిచింది. ఇట్లాంటి హత్య రాజకీయ నాయకుల్ని మాత్రం ప్రోత్సహించకూడదు. మనం ప్రోత్సహించామంటే మన రాష్ట్రాన్ని మనమే సర్వనాశనం చేసుకున్నట్టే. హత్య రాజకీయాలను ఎప్పుడు ప్రోత్సహించకూడదు. సొంత చెల్లెళ్ళే వాడికి ఓటు వేయద్దని కడప మొత్తం తిరుగుతున్నారు. కనుక ఆలోచించి జనం కూడా మన టీడీపీకి ఓట్లేసి అత్యధిక మెజారిటీ గెలిపించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మా జనార్దన్ గెలిపించాలని మరీ కోరుకుంటున్నాం. వాసు గారు ఈ 15 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం కూడా మాకు రోడ్డు వేయలేదు, ఇంత మటుకు ఏ అభివృద్ధి జరగలేదు. ఎలక్షన్ రేపు అనగా ఈరోజు ఒక 2 రోజుల ముందు ఒక 1/2 కిలోమీటర్ రోడ్డు మాత్రమే వేసాడు ఆయన. అది ఆయన అభివృద్ధి ఆయన చేసిన 5 సంవత్సరాల్లో ఏవాలని తప్ప ఏమీ లేదు. గతంతో పోల్చుకుంటే జనార్దన్ గారు ఈ మా ఊరికి చాలా చేశాడు. రోడ్లు కానీ జట్టీలు కానీ ఇంకా 10 కోట్లు పెట్టి మా గ్రామాన్ని చాలా డెవలప్మెంట్ చేశాడు. ఆయన చేసింది చూసుకుంటే ఈయన వాసు ఇంత మటుకు ఏమి చేయలేదు దాని గురించి. మళ్ళీ వస్తే మాకు బకిన్ కాలువకి ఒక బ్రిడ్జి వేస్తానని చెప్పాడు. అట్లాగే మా ఏటికి అవతలకి వెళ్తానికి ఒక బ్రిడ్జి కూడా వేస్తానని చెప్పాడు. పాతపాడికి గుణమ్మాలకి వెళ్ళే రూట్లను కూడా ఆయన వేస్తానని చెప్పాడు. అందువల్ల జనార్దన్ గారు వస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఒంగోలు మండలము, ప్రకాశం జిల్లా ఒంగోలు మండలము, కొండాయిపాలెం గ్రామము మాది. జనార్దనం ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. 3.5 కోట్ల రూపాయలతోటి జట్టి నిర్మాణం చేశాడు. 20 లక్షల కోట్ల రూపాయలతోటి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, స్కూలు పారి, వాటర్ ప్లాంట్కి మల్లవారం నుంచి 20 లక్షల రూపాయల పైపు లైను, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఇక్కడ. గత 20 సంవత్సరాల నుంచి వాసు ఉన్నా ఒక్క ఊరికి ఒక రోడ్డు లేదు, ఒక సిమెంట్ పని లేదు, ఒక ఏమీ లేదు. వచ్చే ఈ ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో దామసల జనార్దన్ గారు 35,000 ఓట్ల మెజార్టీతో డమ్కా మోగిస్తాడు.